హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు జోష్న. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి, చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం అయితే అమౌంట్ అనేది సేవ్ చేద్దాం అనుకుంటారు. కానీ మనం పిల్లల చదువుకి ఏంటి, భవిష్యత్తుకి ఏంటి, ఇప్పటి నుంచి కొంత డబ్బు పొదుపు చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి, పిల్లలు పెద్ద అయ్యే సమయానికి ఎంత మొత్తం వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి కదా. అందుకే నేను పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడే కొన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆప్షన్స్ గురించి చెప్తామనుకుంటున్నాను. అందులో మొదటిది ఏంటంటే సుకన్య సమృద్ధి అకౌంటు. ఇదేంటంటే ఆడపిల్లకి సంబంధించిన పథకం గురించి మాట. అంటే ఆడపిల్ల ఎవరికైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు కోసం ఎక్కువ కాలం పొదుపు చేయడానికి ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక ముఖ్యమైన పథకం అన్నమాట. అన్ని ముఖ్యమైన పథకాల్లో ఇది ఒక ముఖ్యమైన పథకం అని చెప్పుకోవచ్చు. పిల్లల చదువు ఏంటి, అలాగే భవిష్యత్తు ఏంటి, వాళ్ళ అవసరాల కోసం తల్లిదండ్రులు లేదంటే ఎవరైతే వాళ్ళని సంరక్షించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఖాతాని తెరుచుకుని హ్యాపీగా ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి ఇంకా రెండోది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. అంటే మనకి చాలామంది అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్డీ అంటారు కదా. ఇది ఏంటంటే మనం ప్రతి నెల కూడా కొంచెం అమౌంట్ అనేది మనం పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటూ ఉంటాం. ఆర్డీ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది 200 కట్టుకుంటారు, కొంతమంది 300 కట్టుకుంటారు, కొంతమంది 500, కొంతమంది 1000, అదే ఎంతమంది అయితే వస్తారో ఎంతమందికి అయితే ఏదో వీలు ఉంటుందో అది కట్టుకుంటారు. ఇది మనకి భవిష్యత్తులో ఏంటంటే పిల్లల చదువుకైతే లేదా ఇతర అవసరాలకైతే మనకి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అయితే కట్టారో మీకు భవిష్యత్తులో దానికి వడ్డీతో సహా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా మనకి మూడోది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అన్నమాట. అంటే దీనికి ఎలా చెప్పాల్సి వచ్చింటే మీ దగ్గర ఒకేసారి కొంత అమౌంట్ ఉన్నది ఉంటే కనుక అది మీరు వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో అమౌంట్ అన్నది కట్టేస్తారు. కొంతమంది చూడండి, మీకు ఇది 9 years 7 months అని అది ఉంటుంది, కేవీఎస్ ఏదో కిసాన్ వికాస్ పత్ర అన్నది. మీరు ఇప్పుడు 5 లక్షలు కడితే మీకు 9 సంవత్సరాలు 7 నెలల తర్వాత మీకు అది 10 లక్షలు వస్తుంది. అంటే మీకు డబుల్ వస్తుంది అన్నమాట అమౌంట్ అన్నది. అలా కొన్ని ఉంటాయి. ఇది దానికి సంబంధించింది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఇంకా 4వది వచ్చి మనకి ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అన్నమాట. ఇందులో మీకు ఏం చెప్పవచ్చు అంటే ఎవరైతే మీరు ఎక్కువ కాలం పొదుపు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంటే మీరు కొన్ని సంవత్సరాలు తీసుకుంటే కొన్ని సంవత్సరాలు కూడా మీరు వడ్డీ రేట్ అయితే ఉందో అది, అలాగే దానికి మెచ్యూరిటీ అనేది కూడా ఉంటుంది. ఇంత కాలం తర్వాత అమౌంట్ వస్తుందని దాని వాళ్ళకి ఇది ఎన్ఎస్ఏ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ పథకాన్ని అయితే చూస్ చేసుకున్నారో దానికి మీరు పెట్టే పెట్టుబడి ఎంత, అలాగే అది మెచ్యూరిటీ కాలం అంటే మీకు అది ఎంత కాలంలో వస్తుంది, మీకు అది నెల ఎంత కట్టచ్చు, వీటిని బట్టి మీకు వడ్డీ అన్నది ఉంటుంది. మనకి ప్రజెంట్ వడ్డీ రేట్ వచ్చి 6.7 ఎంత ఉంది. మీకు ఒకసారి మీరు కూడా కనుక్కోండి. మనకి ఇది ఏంటంటే పిల్లల భవిష్యత్తుల కోసం మనకి ఒకేసారి అమౌంట్ అన్నది మనం ఆ టైంలో ఇబ్బంది పడకుండా చిన్న మొత్తంతో ఇప్పటి నుంచి మనం క్రమం తప్పకుండా పొదుపు చేయడం నేర్చుకుంటే కనుక మనకి భవిష్యత్తులో అనేది పిల్లలకైతే ఉపయోగపడుతుంది. ఇక మీరు చివరిగా చెప్పే మాట ఏంటంటే ఇక మనం పిల్లల కోసం మనం ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అవి ఇలాంటి సేవింగ్స్ మాట. ఇది పిల్లలకి ఫ్యూచర్లో హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.